ఫంక్షన్స్కి క్యాటరింగ్స్కి చేసే గుత్తి వంకాయ కర్రీ అండి. చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఎలా చేస్తాననేది వీడియోలో చూపిస్తాను. హాయ్ అండి అందరికీ. ముందుగా మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వచ్చేస్తే పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఈ గుత్తి వంకాయ కర్రీ అన్నంలోకి కానీ, రోటీలోకి కానీ, బగారా రైస్లోకి కానీ దేంట్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. పొయ్యి మీద కడాయి పెట్టుకొని కొంచెం పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ధనియాలు అండ్ యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క అండ్ ఆవాలు, మెంతులు, మిరియాలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత నువ్వులు అండ్ కొంచెం గసగసాలు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అవి కొంచెం బాగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ అదే కడాయిలో ఎండు కొబ్బరి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ మీకు ఇష్టం ఉంటే ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్ కారం యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దాంట్లోకి కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకున్న దాన్ని క్లీన్ చేసుకున్న వంకాయల్లో వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని మనం మిక్సీ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో ఈ మసాలాని ఆ వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర అండ్ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం స్టఫ్ చేసుకున్న వంకాయలను పెట్టేసి మూత పెట్టి ఒకవైపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఇంకొక వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టఫ్ చేయంగా మిగిలిన మసాలా ఉంటుంది కదా, అది కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మసాలా అంతా ఫ్రై అయ్యేలాగా మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మసాలా కూడా ఫ్రై అయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు యాడ్ చేసుకున్నాక మీ కూర కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కూర మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లోనే ఉడకనివ్వాలండి. ఎప్పుడైనా వంకాయలు ఒక 90% ఉడికిన తర్వాతే చింతపండు పులుసు యాడ్ చేసుకోండి. ముందే చింతపండు పులుసు యాడ్ చేస్తే వంకాయలు అనేవి ఉడకవు. సో టేస్ట్ అంత బాగుండదు, చప్పగా చేదుగా ఉంటుంది. అందుకని పూర్తిగా వంకాయలు 90% ఉడికినాకే చింతపండు పులుసు వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ మీరు ఇక్కడ బెల్లం కూడా యాడ్ చేసుకోండి. బెల్లం యాడ్ చేసుకుంటే పులుపు అంతా బ్యాలెన్స్ అవుతుంది. నేనైతే యాడ్ చేశాను. బెల్లం యాడ్ చేసుకొని మూత పెట్టి సిమ్లోనే నూనె పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మీరు ఈ వీడియో చూస్తారంటే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.